ఏపీలో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని కుండ బద్దలు కొట్టారట అలీ. పవన్ కళ్యాణ్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన పదవి కోసం మరి ఎన్నో రకాలుగా పవన్ని టార్గెట్ చేశారు అలీ. ఫ్రెండ్షిప్ అనేది తర్వాత, రాజకీయ ప్రయోజనాలే ముందు అని అలీ బాగా చాటి చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు మెగా ఫ్యామిలీకి మరి తోడుగా ఉండి పవన్ కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి అలీ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ నాకేం చేశాడు, పవన్ కళ్యాణ్ నాకేం చేయలేదు, నేను నా అంతటా నేనే ఎదిగాను, నాకెవరి సపోర్ట్ లేదు, నా టాలెంట్తోనే నేను 1000 సినిమాలు చేశాను, ఎవరి సపోర్టు నాకు అవసరం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్పై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తర్వాత వైసీపీ అసలు స్వరూపం అయితే బయటపెట్టింది. వైసీపీలోకి వచ్చి ఎవరైతే సినిమా నటులు మరి నిజంగానే వైసీపీ అంత గొప్పది ఇంత గొప్పదని చెప్పారో, తర్వాత వాళ్ళు ఇచ్చే పదవులు వాళ్ళ చేష్టలు చూసి ఒక్కొక్కరు సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయారు. అందులో పృథ్వీ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలీ కూడా ఆ లిస్టులోకే చేరారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ని పొగుడుతూ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజాయితీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా కొన్ని పరిస్థితులు మారినప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విషయానికి వెనక్కి తగ్గలేదు. సో నిజంగానే తన కుటుంబానికి సైతం వ్యతిరేకంగా వెళ్ళి ప్రజలకు సేవ చేయడానికి మరి ఆయన సిద్ధమయ్యారంటే నిజంగా పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. అందుకే నా వల్ల పొరపాటు జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమే చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎప్పటికీ కూడా ఇష్టమే. పవన్ కళ్యాణ్ నాకు ఒక ఆత్మ లాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి పుట్టినటువంటి వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అలీ. అలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్